18వ తేదీ ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 66వ అధ్యాయము 9వ వచనము. ఆయన మా పాదములు కదలనీయడు. సహోదరి సహోదరులారా, మనల్ని స్థిరపరిచే గొప్ప దేవుడు మన ప్రభువు. మనకెదురయ్యే కొన్ని కష్ట పరిస్థితులు, శ్రమలు మనం పడిపోవాలి అని, స్థిరంగా ఉండకుండా చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ప్రభువు మనము పడిపోకుండా కాపాడుతూ ఉంటాడు. మనం గ్రహించలేకపోయినా ఎన్నోసార్లు అపవాది మనల్ని పడేయాలి అని, హాని చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రభువే అద్భుతముగా మనల్ని కాపాడుతూ ఈరోజు సజీవుల లెక్కలో ఉంచాడు. ప్రతిదినము ప్రతి క్షణము ప్రభు మనకు తోడుగా ఉంటూ రక్షిస్తూ ఉన్నాడు. మనల్ని పడేయాలి అని ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు కలిగినా ప్రభుని నమ్మిన వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టాడు. పడిపోకుండా ప్రభువే మనల్ని పట్టుకుంటాడు, స్థిరపరిచి నిలబెడతాడు. ఈ లోకంలో మనకు శ్రమలు కలగవు అని చెప్పలేము, కానీ ప్రతి శ్రమలోనూ ప్రభు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు అని చెప్పగలము. పరిస్థితులు మారినా మన స్థిరత్వం దేవుని చేతిలో ఉంది. ప్రభుపై నమ్మకాన్ని కలిగి ఉండండి. మీరు పడిపోకుండా ప్రభువే మిమ్మల్ని కాపాడుతూ స్థిరపరిచి నిలబెడతాడు. ప్రార్థన. పరిశుద్ధుడువకు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎన్నో కీడుల నుండి మమ్మల్ని కాపాడి ఈ రోజు సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా. మేము జీవాన్ని కలిగి ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే తండ్రి. మాకెదురయ్యే శ్రమలు, పోరాటాలు లేదా కొన్ని పరిస్థితులు మమ్మల్ని పడేయాలని ప్రయత్నించినప్పటికీ మీరే మమ్మల్ని పట్టుకోండి తండ్రి. పడిపోకుండా కాపాడండి ప్రభువా. మీరే మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. ఏ విషయంలోనూ మేము తొట్టిల్లే వారముగా ఉండకూడదు తండ్రి. మేము చేయు ప్రతి పనిలోనూ, తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, ప్రతిదినము ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.